మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమే అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్ 7లో సమస్యకు ఎల్ఎన్టీ సంస్థ బాధ్యత వహించాల్సిందే అని తేల్చి చెప్పింది. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్జీసీ అత్యున్నత చట్టబద్దమైన సంస్థ అని, దాని నివేదికకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని తెలిపింది. నివేదికలోని కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను అంగీకరించి కొన్నింటిని తిరస్కరించడం కుదరదని, నివేదికను మొత్తంగా చూడాలని మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీకి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆ సంస్థకు ఘాటైన లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి నిర్మాణ లోపాలు కూడా కారణమని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయనందువల్లే బ్యారేజ్ కుంగిందని, ఇష్టారాజ్యంగా నిర్మాణం జరిగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ ఎన్జీఎస్సీ తేల్చిందని ప్రస్తావించింది. మేడిగడ్డలోని బ్లాక్ 7లో డ్రాఫ్ట్ పిల్లర్లతో పలుచోట్ల పగుళ్లు వచ్చాయని నివేదికలోని 16వ అంశంలో పేర్కొన్నారని గుర్తు చేసింది. బ్లాక్ 7ను తొలగించడం లేదా సురక్షితంగా ఉంచడం నిర్మాణ సంస్థ బాధ్యతే అని, ఇతర బ్లాక్లపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవడం కూడా దాని పనే అని ప్రస్తావించింది. మేడిగడ్డ సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళికను ఎల్ఎన్టీ అందించాలని తేల్చి చెప్పింది. ఇక ఎన్డీఎస్సీ నివేదికలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అంగీకరించేది లేదని ఇటీవల ఎల్ఎన్టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించింది. సుందిళ్ల, అన్నారంలో తలెత్తిన సమస్యలకు కారణమైన నిర్మాణ లోపాలు, నాణ్యత లోపాలు మేడిగడ్డలో పరిస్థితికి కూడా కారణమై ఉండొచ్చని ఎన్డీఎస్సీ చెబితే దాని నుంచే పాఠాలు నేర్చుకోవడం మాని నివేదికనే తప్పుపట్టే దిశగా ఎల్ఎన్టీ ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ సంస్థకు నీటిపారుదల శాఖకు మధ్య జరిగిన ఒప్పందంలోని 8, 16, 30, 32, 32.2, 32.3 అలాగే 34, 35.1, 38 అంశాల ప్రకారం ఎల్ఎన్టీ నడుచుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఇక మేడిగడ్డ నిర్మాణ పటిష్టత, దానిపై ఆధారపడిన ప్రజల జీవనాధారం నేపథ్యంలో మళ్లీ వైఫల్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. మేడిగడ్డలో నిర్మాణ లోపాలే కాకుండా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు, డిజైన్కు తగ్గట్లుగా నిర్మాణం జరగకపోవడం వంటి సమస్యలను ఎన్ఈఎస్సీ గుర్తించిందని ప్రస్తావించింది. ఇక కేంద్ర జలవనరుల సంఘం సిడబ్ల్యూసీ నిపుణులు కూడా ఈ నివేదికను సమీక్షించింది. బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసిందని గుర్తు చేసింది.